హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2024 నోటిఫికేషన్ కి సంబంధించి మనకి అఫీషియల్ గా వేకెన్సీస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఒక నోటీస్ అయితే SSC డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎవ్రీ ఇయర్ SSC నుండి 10+2 క్వాలిఫికేషన్ తో రిలీజ్ అయ్యేటువంటి SSC CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అనేటువంటి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి 2024 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి స్టేట్ వైజ్ లేదా జోన్ వైజ్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ ని SSC రిలీజ్ చేసింది. స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై SSC. ప్లీజ్ కాంటాక్ట్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్ట్ అయినటువంటి వేకెన్సీస్ కి సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమే మనకి SSC రిలీజ్ చేస్తుంది. ఆ యొక్క డేటాని మాత్రం, వేకెన్సీస్ యొక్క లిస్ట్ మాత్రం SSC అయితే కలెక్ట్ చేయదు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీరందరూ కూడా వేకెన్సీస్ అన్ని కూడా కలెక్ట్ చేసి SSCకి పంపిస్తారు. సో వాటి యొక్క లిస్టును మాత్రమే మనకి SSC ఈ విధంగా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO అనేటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మనకి 2024 కి సంబంధించి మనకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈ పోస్టులకి సంబంధించి చూసుకుంటే టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ మనకి ఈ 2024 కి సంబంధించిన SSC CHSL లో ఉన్నాయనేది డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ తో కేటగిరీస్ వైజ్ గా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ టోటల్ గా 64 డిపార్ట్మెంట్స్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 3954 పోస్టులు అయితే ఉన్నాయండి 2024 సంవత్సరానికి సంబంధించి. సో ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి వీటిని ఈ వేకెన్సీస్ తో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ లోనే 40,000 రూపీస్ వరకు ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ అయితే ఉంటాయి. సో మీకు ఈ PDF నేను మన ఛానల్ కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినట్లయితే ఈ PDF మీకు అవైలబుల్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ SSC CHSL కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన క్యాలెండర్ యొక్క డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ నెలలో వస్తుంది, ఏ నెలలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది కూడా ఆ క్యాలెండర్లో అయితే ఇచ్చారు. సో 10+2 పాస్ అయినటువంటి డిప్లొమా, ITI అండ్ ఇంటర్మీడియట్ చేసినటువంటి వారందరూ కూడా ఈ SSC CHSL పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్ ఇవి. అట్లీస్ట్ మీరు ఈ ఇయర్ క్రాక్ చేయకపోయినా, లేకపోతే ఈ సంవత్సరం మీరు అప్లై చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ మీరు టార్గెట్ గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.